నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయిన తెనాలి ప్రాంతం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అస్తమయం. వయోవృద్ధ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. రేపు హైదరాబాద్లో అంత్యక్రియలు. చుర్రుమనిపిస్తున్న ఎండలు. ఎండలోకి వెళుతుంటే జరభద్రం. వేసవి ఎండల తీవ్రతపై ఎస్ న్యూస్ స్టోరీ. ఈ నెల 26న శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు బాలస్వామీజీ నేతృత్వంలో వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు వెల్లడి. కమిటీ సభ్యులు ఆర్యవైశ్య పెద్దలతో కలిసి కరపత్రం ఆవిష్కరణ. తెనాలి ప్రాంతం మరొక రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులను అధిష్ఠించిన నాదెండ్ల భాస్కర్ రావు బుధవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. భార్య లలిత గతంలోనే మృతి చెందారు. ఆయన కుమారుల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భాస్కర్ రావు ముందుగానే చేసిన సూచన మేరకు హైదరాబాద్ లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని వారి స్వగృహంలో ఉంచుతారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు స్వస్థలం తెనాలి సమీపంలోని కొల్లూరు మండలంలోని కృష్ణతీర గ్రామం దోనిపూడి. 1935 జూన్ 23న గుంటూరులోని కుగ్లర్ ఆసుపత్రిలో జన్మించారు. రైతు దంపతులు పిచ్చయ్య, వెంకయ్యమ్మ. ఆయన తల్లిదండ్రులు బాల్యం, స్కూల్ ఫైనల్ వరకు గ్రామంలోనే ఉండి చదివారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అప్పటి రాజకీయ పరిణామాల్లో ఇందిరా కాంగ్రెస్ లో ఏపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978 నుంచి 89 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య హయాంలో మంత్రిగా వ్యవహరించారు. ఆయన రెండవ కుమారుడైన మనోహర్ 2004-2009లో కాంగ్రెస్ నుంచి తెనాలిలో పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అసెంబ్లీ స్పీకర్ గాను చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేగా తెనాలిలో 2024 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేస్తున్నారు. తెనాలి పట్టణంలోని బోసు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను ఈ నెల 26వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 26న జరగనున్న అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను బుధవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ వాసవి పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆశీస్సులతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 26వ తేదీన ఉదయం నుంచి సుప్రభాత సేవ, వైశ్య పతాకావిష్కరణ, గణపతి పూజ, కులదేవతకు అభిషేకాలు, శ్రీ వాసవి మాతకు ఆర్యవైశ్య ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చన చేస్తామని తెలిపారు. అనంతరం అమ్మవారి మూలమంత్ర హోమం జరుగుతుందని వివరించారు. పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారని తెలిపారు. సాయంత్రం 6:45 బెంగళూరుకు చెందిన వాసవి సిస్టర్స్ గా ప్రసిద్ధిగాంచిన విదూషి పమిడి నాగమణి మనోహర్ భక్తి సంకీర్తనలో ఆలపిస్తారని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు దివ్య రథోత్సవం ప్రారంభమవుతుందని వేణుగోపాలరావు చెప్పారు. ప్రతి ఆదివైశ్య కుటుంబం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని కమిటీ సభ్యులు కోరారు. ఉంజల సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఆర్యవైశ్యులందరూ ఆహ్వానితులేనని, ప్రతి ఒక్కరూ ఈ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు తెలిపారు. కరపత్ర ఆవిష్కరణలో ఆర్యవైశ్య పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో మరి వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవంగా విశేషంగా దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటారు. వైశ్యకుల దేవత అయినటువంటి వాసవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారికి సుప్రభాత సేవ, తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, విశేషమైనటువంటి అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమము, తర్వాత సామూహికంగా మహిళలందరి చేత కూడా ముత్తైదుల చేత కుంకుమార్చనాది కార్యక్రమము
26వ తారీఖు అంటే 3 రోజుల తర్వాత వచ్చే ఆదివారం నాడు మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినోత్సవ వేడుకలు మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా తలపెట్టినారు. ఈ జన్మదినం విశేషం అందరికీ తెలిసిందేను. మన కులదేవతను ఈ రోజున దంపతులుగా వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్న ఆచారము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మహిళలకు కుంకుమ పూజలు ఏర్పాటు చేశాము. సామూహికంగా కుంకుమ పూజలలో పాల్గొనే వాళ్ళు ముందుగా దేవస్థానంలో ఆఫీసులో సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. వారికి తగు ఏర్పాట్లు చేస్తానికి అవకాశం ఉంటుంది. కుంకుమ పూజ చేసుకునే ప్రతి వాళ్ళకి కూడా ఉదయం పూట అల్పాహారము, మధ్యాహ్నం భోజన వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అట్లాగే ఈ తల విశేషంగా ఏంటంటే సాయంత్రం 6:45 నుంచి 8:45 వరకు బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, స్వరకర్త, రచయిత విదుషిమణి పామిడి నాగమణి మనోహర్ గారిచే సామూహిక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అలానే రేపు 26 ఆదివారం మన అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ముత్తైదుల చేత కుంకుమ పూజ ఒకటి, అలాగే సాయంత్రం పూట ఈ వాసవి సిస్టర్స్ వాసవి అమ్మవారి సామూహిక భక్తి సంకీర్తనలో పాల్గొనడం అనేది చాలా వినూతన కార్యక్రమం. ఊరేగింపు, ఈ 3 కార్యక్రమాల్లో తెనాలిలో ఉన్న 6 వయసులు భార్యాభర్తలు అంటే దంపతులతో విచ్చేసి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం తథ్యం. ఇది నిరూపణ కూడా ఉన్నది. అందువలన ప్రతి 6 వయసులు దంపతులతో విచ్చేసి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం అనేది మరి ఇంకొక ముఖ్యమైన. శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వేదికగా చిన్నపిల్లల పుట్టినరోజు వేడుకలు, అన్నప్రాసన, నూతన వస్త్రాల బహూకరణ వంటి కార్యక్రమాలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రముఖుడు కన్నెగంటి రమేష్ బాబు కుమారుడు హేరంబ శ్రీ హృదయ సాయి 16వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం స్థానిక శ్రీ మహాత్మా శివశాంతి ఆశ్రమంలో వృద్ధులకు పళ్లు, అన్నప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏటా హేరంబ శ్రీ హృదయ సాయి పుట్టినరోజున సేవా కార్యక్రమాలు జరపటం ద్వారా గాంధీజీ ఆశీస్సులు చిన్నారులకు లభిస్తాయని చెప్పారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ పుణ్య కార్యాలతో పుణ్యాత్ములు, ధర్మ కార్యాలతో ధర్మాతులు అవుతారని మహర్షుల బోధనలను గుర్తు చేశారు. ముందుగా మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దంతాల కిరణ్ కుమార్, బొల్లిముంత విజయ్ కుమార్, దేవినేని పాములు, బొనిగల్ల రాజశేఖర్, కన్నెగంటి మణికుమార్, టి భానుమూర్తి, వి శంకర్, వెనిగళ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హేరంబ శ్రీ హృదయ సాయి పుట్టినరోజు సందర్భంగా మరి తల్లిదండ్రులు రమేష్ బాబు, శిరీష్ గారు, తాతయ్య, నాయనమ్మ, గోపీచంద్ గారు, పార్వతి గారు, మరి చిన్న తాతయ్య మణికుమార్ గారు, శివమల్లికమ్మ గారు, వెంకటస్వామి, ఉమాదేవి గారు, అదేవిధంగా పొన్నం విజయ్ కుమార్ గారు, కవిత గారు, లక్ష్మి గారు, మరి మాల కోటేశ్వరరావు గారు, అందరూ దంతాల విజయ్ కుమార్ గారు, సీతారామన్ గారు అందరూ కూడా ఆశీస్సులు అందజేస్తున్నారు. ప్రతి మానవుడు కూడా చాలా సంతోషించవలసింది ఏంటంటే బిడ్డల్ని ఆశీస్సులు అందజేస్తూ పెద్దలకి ఏదో సేవా కార్యక్రమాలు, భోజనం కానీ వస్త్రాలు కానీ చేయటం వారి సనాతన ధర్మాల్లో చాలా గొప్ప విషయము. అది మన మాల కోటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కన్నగంటి గోపీచంద్ గారు, వైస్ చైర్మన్ మణికుమార్ గారు అందరూ కూడా రాశారు. ఇక్కడ ముఖ్యంగా గాంధీ గారి ఆశీస్సులు ఈ బాబుకి ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఆయన యోగ్యత, ఎందుకంటే జాతిపిత మహాత్మా గాంధీ అంటే శాంతి స్వరూపుడు. శాంతిలో సంపద ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, అన్నీ ఉన్నటువంటిది
గాంధీ ఆశ్రమం ద్వారా ఈ కార్యక్రమం జరపడం నాకు చాలా ఆనందంగా ఉంది. దాతలందరూ కూడా ఈరోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కన్నిగంటి గోపీచంద్ గారి మనవడు కన్నిగంటి హేమంత్ హృదయ సాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నందు వజ్రాల రామలింగాచారి గారి ఆశ్రమం నందు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, మరి అలాగే శాంతి స్వభావుడు భారతదేశానికి మహాత్ముడైనటువంటి శ్రీ మహాత్మా గాంధీ యందు ఇవాళ పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. స్థానిక శివాజీ చౌక్లోని చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొని పాదచారులకు మజ్జిగను అందజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అక్కిశెట్టి బాబురావు 6వ వర్ధంతి, ఆయన భార్య ఆదిలక్ష్మి 5వ వర్ధంతి సందర్భంగా బుధవారం శివాజీ చౌక్లో శాఖమూరి సురేంద్ర నరసింహులు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. బాబురావు సోదరుడు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కుమారుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల వితరణతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కార్యదర్శి వసంతం అశోకవర్ధన్, జొన్నాదుల మహేష్, సీనియర్ న్యాయవాదులు కోకంటి శంకర్రావు, ఎస్ రామారావు, జనసేన నాయకులు హరిదాసు, గౌరీశంకర్, హనుమంతరావు, తాడిపోయిన హరిప్రసాద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తి, వల్లూరి లక్ష్మీపతి, దేవినేని రమాదేవి, వెంకటరమణమ్మ, దేవినేని సురేష్, దేవినేని పాములు, ఎల్లంకి సాంబశివరావు, కుద్రవల్లి శ్రీనివాసరావు, గుమ్మడి రమేష్, మునిపల్లి దుర్గప్రసాద్, గుమ్మడి ప్రసాద్, జాస్టి సత్యనారాయణ, మైత్రి శ్రీరామమూర్తి, ఆంజనేయులు, ఎం శ్రావణ్ ఖాన్, సంగమేశ్వరరావు, దంతాల ప్రేమకుమారి, గాజుల విజయసారథి, గోవాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కిశెట్టి బాబురావు గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి వారి సోదరులు వెంకటేశ్వరరావు గారు, కుమారులు కోటేశ్వరరావు గారు కలిసి మరి ఈ రోజున మరి శివాజీ చౌక్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం వారి పేరున చాలా ఆనందకర విషయం. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజాసేవకి అంకితం చేశారు. చాలా నిబద్ధత గల నాయకులు. ప్రతిరోజు కూడా పార్టీ ఆఫీసులు సందర్శించి పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి సమస్యలు, మరి ప్రజలైతే వచ్చేటువంటి గ్రీవెన్స్లు కూడా ఆయనే చూస్తూ ఎనలేని పార్టీకి సేవ చేసినటువంటి బాబురావు గారికి మరొకసారి అందరి తరపున, కూటమి సభ్యులు అందరి తరపున ఘనంగా నివాళులు. కీర్తిశేషులు అక్కిశెట్టి బాబురావు గారి 6వ వర్ధంతి సందర్భంగా చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా పాదచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున, ఎవరైతే ఆరంభం నుండి అక్కిశెట్టి బాబురావు గారితో తెలుగుదేశం పార్టీలో మమేకమై పనిచేశారో పెద్దలందరినీ కూడా పిలుచుకొని ఈరోజు బాబురావు గారిని స్మరించుకునే కార్యక్రమం పెట్టినందుకు కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తాను. పుట్టినవాడు గిట్టక తప్పదనేది వాస్తవం. కానీ గిట్టిన తర్వాత కూడా సజీవంగా మనతో పాటు ఉన్నాడనే భావం కలిగే విధంగా ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తాను. వాళ్ళని మనలో సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. రోహిణి కార్తె రాకుండానే రోడ్లు పగులుతున్నట్లుగా ఉంది వేసవి తీవ్రత. ప్రస్తుత వేసవి సీజన్ జనాన్ని వణికిస్తోంది. రోడ్డుపైకి రావాలంటేనే జనం భయపడుతున్నారు. దాహంతో నోరు పిడిచకడుతోంటే ప్రజలు ఉపశమనం కోసం శీతల పానీయాల కేసు చూస్తున్నారు. ఈ పరిణామంపై ఎస్ న్యూస్ స్టోరీ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాలా మందికి కష్టాలు, అవమానాలు తప్పవనే భావన ప్రజల్లో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజాక్షేమం కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఈ మాటలు అక్షర సత్యం అన్నట్టుగా ఈ వేసవి సీజన్ ఆరంభంలోనే ప్రతాపం చూపుతోంది. సూర్యుడు రావడంతోనే మండిపడుతున్నట్టుగా ఎండ చుర్రుమంటోంది. ఇక గంట గడిచే కొద్దీ ఆ తీవ్రత ఎక్కువవుతోంది. కొద్ది రోజులుగా బుధవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజుల్లో బయట పనుల మీద తిరిగేవారు అలసటకు గురవుతున్నారు. జ్వరం బారిన పడి ఒళ్లంతా నీరసం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారెందరో ఉన్నారు. ఈ పరిణామాలతో పట్టణంలో కీలకమైన రహదారులు కూడా మధ్యాహ్నానికి దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎందుకైనా మంచిదన్న భావనతో ప్రజలు పెందలాడే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాయంత్రం వరకు ఇంట్లోనే గడుపుతున్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు, బీపీ, షుగర్ జబ్బులు ఉన్నవాళ్ళు ఎండలో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు ఎండ తీవ్రత ఎలాగా ఉన్నా పనులకు పోక తప్పడం లేదు. ఇలాంటి వారికి పట్టణంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పిన చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి. ఏదో ఒక చోట మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. వీటికి తోడు అందుబాటులో ఉన్న పుచ్చకాయలు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు. వేసవి సీజన్లో వీధుల్లోకి వచ్చి తాటి ముంజలకు ఇప్పుడు మరింత డిమాండ్గా ఉంటోంది. ఏటికేడాది తాటి ముంజల రేట్లు పెంచేస్తున్నారు. డజను ముంజలు 70 రూపాయల పైనే పలుకుతున్నాయి. అందులో నియోజకవర్గంలోని తెనాలి, కొల్లిపర కాకుండా సమీపంలోని దుగ్గిరాల మండలం కూడా ఉంది.
తెనాలి పట్టణ 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొల్లూరు చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానుల వార్డులో ఘనంగా నిర్వహించారు. స్థానిక 3వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కొల్లూరు చంద్రశేఖర్ జన్మదిన వేడుక యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కొల్లూరు చంద్రశేఖర్ అభిమానులకు పంచారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అభిమానులు ఆకాంక్షించారు. తన పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 3వ వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో జాస్తి కిట్టు, బబ్లు తారక్, సాయి హేము, పి సాంబా, పి అప్పులు, దిలీప్ నాయుడు, వి కిరణ్, సంతోష్, బి సాయి, సయ్యద్ జాను తదితరులు పాల్గొన్నారు. గడువు పూర్తవుతున్న కారణంగా అనధికార లేఅవుట్ల నిర్వాహకులు స్థలాలు కొనుగోలు చేసిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం గడువు గురువారంతో ముగియనున్నదని మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. లేఅవుట్ల నిర్వాహకులు వాటిలో స్థలాల కొనుగోలు చేసిన వారు వెంటనే 10,000 రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలా చేసుకున్న వారి ఆస్తిని ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయిన తెనాలి ప్రాంతం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అస్తమయం. వయోవృద్ధ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. రేపు హైదరాబాద్లో అంత్యక్రియలు. చుర్రుమనిపిస్తున్న ఎండలు. ఎండలోకి వెళుతుంటే జరభద్రం. వేసవి ఎండల తీవ్రతపై ఎస్ న్యూస్ స్టోరీ. ఈ నెల 26న శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు బాలస్వామీజీ నేతృత్వంలో వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు వెల్లడి. కమిటీ సభ్యులు ఆర్యవైశ్య పెద్దలతో కలిసి కరపత్రం ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.